హాయ్ అండి. ఈరోజు నేను చేసిన వంట క్యాబేజీ ఉల్లిపాయ కూర అండి. ఇది నేను ఇదివరకు తయారీ విధానం అది కూడా చూపించాను. చాలా ఈజీ. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేయించేసుకోవడం. క్యాబేజీకి ఒక కొంచెం పావు కేజీ క్యాబేజీకి ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోవడం. ఓ 4-5 పచ్చిమిరపకాయలు, ఇంకా ఎండుమిరపకాయ వేయక్కర్లేదు. పోపు వేగాక ఈ పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉల్లిపాయలు క్యాబేజీ కలిపే వేసేసుకోవడం. పసుపు, చిటికెడు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసుకోవడం. 2-3 సార్లు కలుపుకునేటప్పటికి మధ్యలో కూర అయిపోతుంది చక్కగా. ఈ కూర చాలా బాగుంటుందండి. కమ్మటి పెరుగుతో కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేశానండి. కమ్మటి పెరుగు తీసుకోవడం, కొబ్బరి తురిమేసుకుని పెరుగులో కలిపేసుకోవడం, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, పోపు. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు 2, కాస్త కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండాకాలం పెరుగు పచ్చళ్ళు చాలా మంచిది కూడా మనకు కూడా. ఇదండి ఈరోజు నా వంట. కొబ్బరికాయ పెరుగు పచ్చడి, క్యాబేజీ ఉల్లిపాయ కూర. ఉంటాను.